నిన్న కొత్త సంవత్సరం కానుక వేడుకల్లో చంద్రబాబు సభలో మళ్ళీ విషాదం. ఇదంతా చూసుకుంటే జగన్ ప్రభుత్వం చంద్రబాబు సభల మీద బ్యాన్ విధించే అవకాశం ఉందంటారా? బ్యాన్ విధించే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇలా చనిపోతే బ్యాన్ విధించడం కాకుండా కొన్ని పర్మిషన్స్ ఇవ్వటం, ఈ సందుల్లో, ఈ చిన్న చిన్న సందుల్లో ఇవ్వడానికి పర్మిషన్లు స్ట్రిక్ట్గా ఉంటుంది. నిన్న మొన్నటిదాకా అంటే యాక్చువల్గా మొన్న జరిగినప్పుడు కూడా ఎన్టీఆర్ దీని దగ్గర సర్కిల్లో ఇచ్చారు. చంద్రబాబు ఇంకా ముందుకు పోని ఒక 50 మీటర్లు ముందుకు నడిపించాడు బండిని, పర్మిషన్ ఇచ్చిన చోటు దాటి. అది అక్కడ చిన్న సందు. అక్కడ వీళ్ళు ఏంటంటే ఈ డ్రోన్స్ని పెట్టి చూపించేటప్పుడు ఈ ఓపెన్ పెద్ద ప్లేస్లో అయితే ఎంత టాప్ యాంగిల్కి వెళ్ళేటప్పటికి ఎక్కువ మంది జనాలు ఉన్నా కూడా తక్కువ కనపడుతుంది. అందుకని డ్రోన్స్ని చిన్న సందుల్లో పెడితే మొత్తం ఎక్కడ టైట్ కనపడదు కదా, అందుకని డ్రోన్స్ తోటి షూట్ చేయడం కోసం సందుల్లో పెట్టడం మొదలెట్టారు. ఇది సందుల్లో పెట్టడం అన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. సందులో ఎలక్షన్స్ అప్పుడు తిరుగుతాం, కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పెడుతున్నాము. మొన్న అందరినీ ఆయన అటు వచ్చేటప్పుడు అందరినీ ఆ సందులోకి తోశారు. అక్కడ 30 అడుగుల రోడ్డు, అది 2 పక్కల మళ్ళీ ఫ్లెక్సీలు, అది 20 అడుగులు అయిపోయింది. దాంట్లోకి అందరినీ తరిమి అందరూ అక్కడికి వచ్చేటప్పుడు అయిపోయి 8. ఇప్పుడు నిన్న జాగ్రత్త తీసుకోవాలి కదా. నిన్న 30,000 మందికి చీరలు ఇస్తాం, పప్పు ఉప్పు ఇస్తామని చెప్పి పబ్లిష్ చేసి జనాలు తెప్పించుకోవటం కోసమని. ఆ రోజు ఎందుకు పెట్టాలి? మీకు నిజమైన చిత్తశుద్ధి ప్రజలకు ఏదో పెట్టాలనుకుంటే మీటింగ్ ఉన్న రోజు పెట్టాలా? అది ఇంకో రోజు శుభ్రంగా పెట్టచ్చు కదా. జనాలకు అనౌన్స్ చేసి రండి అని అందరికి టోకెన్లు ఇచ్చారు, టోకెన్ ప్రకారం తీసుకోండి. ఆ మీటింగ్ అప్పుడు ఆ మీటింగ్ జనాలకే చూపించుకోవాలి. 30,000 మంది వచ్చేసేసి సరైన అరేంజ్మెంట్స్ లేకుండా చీరల కోసం వాళ్ళు చీరలు లేవు, ఏదో ఒక కందిపప్పు ఉప్పు పప్పు ఇచ్చేసేసి చీరలు ఇస్తామన్నారు. లేదా పాప ఆడాడేమో చీరల కోసం అంటే వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ తప్పితే మీ యొక్క ఆరాటం కోసమని చంద్రబాబు కోసం జనాలు ఎగబడుతున్నారు అనే ఒక శీర్షిక కోసమని, హెడ్లైన్స్ కోసమని సందుల్లో పెట్టి ఆ సందుల్లోకి జనాలను తోసేసి చావు కారణం అలక్ష్యం కనుక వీళ్ళ ఆర్గనైజర్స్ అత్యుత్సాహం, వాళ్ళ పబ్లిసిటీ కోసం అత్యుత్సాహం తప్పితే ప్రజల ప్రాణాల గురించి, ప్రజల దీని గురించి అవసరం లేదు. నువ్వు 30,000 మందికి టోకెన్లు ఇచ్చి రమ్మని పిలిచిన వాళ్ళు ఆ 30,000 మంది ఒక పద్ధతిలో రావడానికి, ఒక కిలో రావడానికి అరేంజ్మెంట్ ఉండాలా? ఏమీ లేదు. బ్యారికేడ్స్ అప్పటికి పోలీసులు అరేంజ్ చేశారు. ఇంకా పోలీసులు స్పందించకపోతే ఇమీడియట్గా ఇంకా చాలామంది అయిపోయేవారు. టక్రాస్ నుంచి ఇంకా కాళ్ళు ఇరిగినాళ్ళు, చేతులు ఇరిగినాళ్ళు. చాలా బాధాకరం ఇది. ఇప్పుడు రాజకీయం కోసం, మీ ఎన్నికలు హడావిడి కోసం, మాకు జనాలు వస్తున్నారని చెప్పుకోవటం కోసం అని ఇలాంటి దౌర్భాగ్యాలు చేయటం, ప్రజల ప్రాణాలు తీయటం కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి వెరీ స్ట్రిక్ట్గా అతను ఎక్స్-సీఎం అవ్వచ్చు, లేకపోతే సీఎం అవ్వచ్చు, ఎవరైనా పర్మిషన్ ఇచ్చిన చోటు నుంచి ముందుకు వెళ్ళటాలు, సందుల దగ్గరికి వెళ్ళటాలు అలా చేయకూడదు, ఆపేయాలి. అటు కమ్ వాటిమే పోలీసులు పర్మిషన్లు కూడా ఇవ్వకూడదు అంతే.